ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అధికారులు పట్టించుకోకుంటే కలెక్టరేట్ ముట్టడి తప్పదు. కాలనీవాసుల హెచ్చరిక. అనకాపల్లి కొత్తూరు పంచాయతీ. వీరిని ఆదుకునేది ఎవరు? ఇవి చెరువులనుకుంటే పప్పులో కాలిసినట్టే. ఇది అనకాపల్లి నడిబొడ్డులో ఉన్న ఎన్జీవైఎస్ కాలనీ పరిస్థితి అంటూ స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధిలోని ఎన్జీవైఎస్ కాలనీవాసులు మొన్న వచ్చిన మోంతా తుఫాను కారణంగా ఇప్పటికీ నరకయాతన అనుభవిస్తున్నారు. తుఫాను వచ్చి రోజులు గడుస్తున్నా కాలనీలో సరియైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్ల చుట్టూ పూర్తిగా చేరి ఇళ్లు మునిగిపోయింది. ఈ ముంపు నీటికి తోడు పరిసరాల్లోని తుప్పులు చెత్తాచెదారం చేరి నివాసాలు దోమలకు విషపురుగులకు నిలయాలుగా మారాయని వాపోతున్నారు. ఈ పరిస్థితిపై పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకుని నాదుడి లేడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన పంచాయతీ సెక్రటరీ గారికి స్వయంగా ఫిర్యాదు చేసినా వాటర్ ట్యాంకులు పెట్టి మీ నీళ్లు మీరే తోడించుకోండి అని ఉచిత సలహా ఇస్తున్నారంటూ కాలనీవాసులు మండిపడ్డారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో మా ఆవేదనను ఉన్నతాధికారులకు విన్నవించేందుకు చలో కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమం చేపట్టి కార్యాలయాన్ని ముట్టడిస్తాం అని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. సెక్రటరీ వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్ప ఏమీ చేయట్లేదు. అడిగితే నాకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. ఇండివిజువల్ ఫ్లాట్ దాని సంబంధం లేదని చెప్తున్నాడు. ఎవరి స్థలంలో ఆడ తీసుకోవాలని వాటర్ తీసుకోవాలని చెప్తున్నాడు. ఇందాక కూడా వెళ్ళి మాట్లాడి వచ్చాను. నేను ఆల్రెడీ మాట్లాడి వస్తే మీ బాధ మాకు సంబంధం లేనట్టు మాట్లాడుతుంది. నేను పై అధికారికి వెళ్ళి మాట్లాడుకుంటామని చెప్పేసి వచ్చేసాను. ఇది ఎన్జిఓస్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ. ఇక్కడికి వచ్చి ఇలాంటి తుఫాన్ అంటే మాకు తెలియదు. కళ్యాణ మండపం కాడ కాలువ కప్పేసి నీరు అవతలకు వదిలేశారు. షిరిడి సాయిబాబా గుడి కాడికి. అక్కడి నుంచి వెళ్ళి తిరిగి వచ్చేసింది. 40-50 సంవత్సరాల నుంచి ఈ గతి మా పట్ల ఏ దాతలు కూడా మా దిక్కు చూడలేదు. పోతున్నారు ఓట్లు వేస్తున్నారు. నిలబడి తిరగాలి కదా నాన్న. మేము కూడుకోరు ఎట్టమని లేదు కదా. మా ఇంటి చుట్టూ నీళ్ళే కదా లాగి పెట్టమంటున్నాం. ఆ మాత్రం తాగే కూడా మా మీద మీకు లేకపోతే ఎందుకు? నా పేరు విజయలక్ష్మి. ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు మమ్మల్ని మైటేసి మేము లేనట్టే ఉంటున్నారు వాళ్ళందరూనూ. ఇంకంతగాని మేము ఏం చెప్పుకోవాలండి? మా దిక్కు చూడకపోతే ఎలాగా? ఆ శ్రీని మన వార్డు నెంబర్ శ్రీని రప్పించాను. ఆ శ్రీని బాబుని రప్పించాను. చూద్దాం అమ్మా అని అతనే వెళ్ళిపోయారు. అందరు చూసిపోవడమే. రాత్రులు పొగలు కాపలా ఉంటున్నాను నేను. పాములు వచ్చేస్తున్నాయి గుమ్మలకి. మగ దిక్కు లేదని ముసలిముండని. మీరు అవలోకం దయచేసి ఈ నీరు నింపది ఎలవలో లేగీసీలోకి చెయ్యిపోతే ఎలాగవుతుంది నాన్న? మేము కూడుకోరెట్టమని డబ్బు దాని ఇవ్వడం లేదు కదా. ఇంటూరు చుట్టూ నీళ్ళు ఒకటి తగ్గించమంటాం. ఇంకంతకని మేము కోరుకున్నది ఏముంది చెప్పండి?